పొద్దుగాల లేచి సుక్కలాగా తయారైన. ఎందుకంటే ఈరోజు మా బావోళ్ళు గద్వాలున్న జమ్మిచెట్టు జమ్ములమనైతే ఏస్తున్నారంట. ఇంకా మన సలార్‌ని, సన్నిధి గాని గూడా తోలుకొని పోతున్నా. కొంచెం దూరం గిట్ల పోయినామో లేదో మనోళ్ళు బ్రేక్ తీసుకున్నారు. మళ్ళా కొంచెం దూరం ఇట్లా పోయినామో లేదో రోడ్డు పక్కల పూల చెట్లు కనిపిస్తే ఫోటోలు దిగుతామని ఆగిర్రు. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు అనుకుంటా. నేను కూడా 2 ఫోటోలు దిగిన. మళ్ళా కొంచెం దూరం ఇట్లా పోయినామో లేదో ఆకలైతుందని చెప్పి మళ్ళా ఆపిర్రు. ఇంకా హోటల్‌కి పోయి 3 ప్లేట్ల పూరీలు తిని, రాత్రి వాన పడ్డందుకు వాతావరణం చల్లగుంది కాబట్టి వేడివేడిగా 2 చాయలు తాగినాం. చాయ్ తాగి బండెక్కి అది ఇది మాట్లాడుకుంటా ముందలకు పోగానే జూరాల డ్యామ్ వచ్చింది. జూరాల డ్యామ్ కాడ కూడా మళ్ళా ఆగి మళ్ళా ఫోటోలు దిగుదామన్నారు. ఇప్పటికే చాలా తోలాగినాం. ఫోటోలు వద్దే మొద్దు పారని సక్కగా పోయినాం. ఇంకా అట్లే సక్కగా పోగానే గద్వాల్ వచ్చింది. గద్వాల్ అంటే మనకు గుర్తుకొచ్చేది గద్వాల్ కోట. చిన్నప్పుడు ఎప్పుడో చూసినా మళ్ళోసారి చూద్దాం పారని ఒకసారి గద్వాల్ కోట లుక్ వేసుకొని ఇంకా మళ్ళీ ఏడాగకుండా జమలమ్మ గుడి కాడికి అయితే పోయినాం. చిన్నగానే ఉంటది, తిని ఇంటి కోసం తొందరనే అయిపోతుంది అనుకున్నా. కానీ ఆడుకో చూస్తే ఎక్కడిది జాతరనే మొత్తం. ఆడుకోయి ఎక్కడ చూసినా సరే టెంటులు, యాటలు, మంది ఇవి తప్ప ఏం కనిపిస్తలేవు. ఆ మందిలా అక్కడ దేవులాడుకుంటా ఇక్కడ దేవులాడుకుంటా మా వాళ్ళనైతే కలుసుకున్నాం. ఇంకా అందరం కలిసి అమ్మవారి దర్శనంకి అయితే వచ్చినాం. గుడి చుట్టూ తిరిగి వచ్చి అమ్మవారిని అయితే మొక్కినాం. ఈడిట్లుంటదని నేను అస్సలు అనుకోలే. టెంకాయలు చేస్తురు, టెంకాయలు కొడుతురు, యాటలు చేస్తురు, యాటలు కోస్తురు, కోళ్ళు చేస్తురు, కోళ్ళు కాలుస్తురు. ఇంక ఇదే రిపీట్, అసలు గ్యాపే ఇస్తలేరు. ఇంకా ఎక్కువ చూపించాలంటే వీడియోలో పట్టదు కాబట్టి పెడతలేను. పార్ట్ 2 పక్కా చూడండి.